జనరల్గా అడ్వకేట్స్కి టైం లిమిట్ ఉండదు. మా కేసు జడ్జు యాక్సెప్ట్ చేసేదాకా మా ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. జడ్జి యాక్సెప్ట్ చేయాల్సిందే, ఆర్డర్ ఇవ్వాల్సిందే. సో ఇక్కడ వక్త పబ్లిక్ స్పీకింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి ఫస్ట్ ఆర్గనైజ్ చేసినటువంటి జ్ఞాన సరస్వతి ఫౌండేషన్కి, ఆ ఫౌండేషన్ ఇంకా వ్యక్తులకు, వేదిక ఉన్నటువంటి పెద్దవారికి, ముందున్నటువంటి అభ్యర్థులకు లేకుంటే ట్రైనీస్కి, వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఇంతకుముందు వెంకరెడ్డి భయ్య చెప్పినట్టు మాది 25 సంవత్సరాలు కాదు, దాదాపు 30 ఆ పైన సంబంధమే డైరెక్ట్గా. అయితే న్యాయవాదుల గురించి చెప్పారు. న్యాయవాదులు సమాజంలో అనేక రకమైనటువంటి మార్పులు, విప్లవాలు, సందేశాలు, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ చాలా ఉంటాయని చెప్పారు. ఈరోజు మనము ఇక్కడ ఒక బోర్డు పెట్టుకున్నాము. అక్కడ మనం భారతమాత ఆరతి చేసుకున్నప్పుడు దాంట్లో మహనీయులు ఈ నెల పుట్టిన మరియు పరమోత్పదించిన లేకపోతే అమరులైనటువంటి మహనీయుల యొక్క ఫొటోస్ పెట్టుకున్నాం. దాంట్లో ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆయన పేరు శ్యామ్జీ కృష్ణ వర్మ. శ్యామ్జీ కృష్ణ వర్మ గొప్ప దేశభక్తుడు, మంచి స్కాలర్, అట్లాగే ఆయన ఒక గొప్ప న్యాయవాది కూడా. శ్యామ్జీ కృష్ణ వర్మ తన యొక్క బాల్యం మాండవిలో పుట్టాడు. యాక్చువల్లీ గుజరాత్ మాండవిలో పుట్టిన తర్వాత ఆయన విద్యాభ్యాసం తర్వాత ఆయన ఇక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొని దేశభక్తితో పుట్టించినటువంటి వ్యక్తి కాబట్టి స్వతంత్రోద్యమాల్లో పాల్గొన్న తర్వాత లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజీలో, ఆక్స్ఫర్డ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ కావడం, దాని తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చి ఇక్కడ న్యాయవాదిగా వృత్తిలో భాగంగా చాలా కేసులు వాదించడం, గొప్ప న్యాయవాదిగా పేరు సాధించిన తర్వాత మళ్ళీ లండన్కి వెళ్ళి లండన్లో ఇండియా హౌస్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించాడు, ఒక బిల్డింగ్ని. ఆ ఇండియా హౌస్ ఏంటంటే భారతదేశం నుంచి లండన్, ఇంగ్లాండ్కు చదువుకోవడానికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కోసము ఒక హౌస్. ఎందుకంటే అక్కడ క్లబ్స్ ఉండేవి, ఇంగ్లీష్ అంటే బ్రిటన్కి సంబంధించిన వాళ్ళకి, యూరోప్ వాళ్ళకి, తర్వాత భారతీయులను సెకండ్ గ్రేడ్ సిటిజన్గా చూస్తున్నటువంటి సందర్భంలో ఇండియా హౌస్ అని చెప్పి ఒక బిల్డింగ్ని స్థాపించి దాంట్లో భారతీయులందరినీ తీసుకొచ్చి వాళ్ళకు హాస్టలు, ఫుడ్, బెడ్ ఇటువంటి సదుపాయాలు కల్పించారు. కానీ ఉద్దేశం ఏంటిదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈవినింగ్ టైంలోనూ, సండేస్ ఏదో ఒక టైంలో మనం పిలిచి వాళ్ళతోటి చర్చించి వాళ్ళు ఎవరైతే విప్లవాత్మకంగా ఆలోచించడం, దేశభక్తి, బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత ఉన్నట్టు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళలో దేశభక్తిని నింపేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేశారు. అట్లా తయారు చేసిన వాళ్ళలో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఆ కోవకే చెందినటువంటి వాళ్ళలో స్వతంత్ర వీర సావర్కర్ ఒకరు. స్వతంత్ర వీర సావర్కర్ మదన్లాల్ డిగ్రా వాటిని తయారు చేశారు. ఇట్లా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన స్వతంత్రం రాకముందే దురదృష్టవశాత్తు జెనీవాలో చనిపోవడం జరిగింది. ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏంటంటే అక్కడ తయారైనటువంటి విప్లవకారులు భారతదేశంలో అనేక సంస్థల్లో పనిచేయడం, స్వతంత్రోద్యమంకు అనేక రకాలుగా వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి, ఇంతమందికి ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి జెనీవాలో చనిపోయే ముందు ఆయన యొక్క కళ ఏంటిదంటే నా యొక్క అస్థికలను స్వతంత్ర భారతదేశంలో కలపాలి, గంగా నదిలో కలపాలి అన్న ఒక చివరి కోరిక ఉండేది. కానీ దురదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చినాక కూడా ఆయనను మర్చిపోయారు. స్వతంత్రం వచ్చిన 56 సంవత్సరాల తర్వాత ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జెనీవాకు వెళ్ళి ఆయన యొక్క అస్థికలను తీసుకొచ్చి గంగా నదిలో ఇక్కడ కలిపిన తర్వాత ఆయన స్మారకాన్ని గుజరాత్ మాండవిలో నిర్మించడం జరిగింది. శ్యామ్జీ కృష్ణ వర్మ గురించి నాకు ఇచ్చిన టైం లిమిట్లో చాలా తక్కువ చెప్పేటువంటి అవకాశం కలిగింది. చాలా చెప్పచ్చు. తర్వాత ఇక్కడ
మీరందరూ ఎట్లా ట్రైన్ కావాలి, వోకలైజేషన్ ఎట్లా చేయాలి, ఒక సబ్జెక్ట్ని ఆర్టికులేట్ ఎట్లా చేయాలి, ఎట్లా ప్రజెంట్ చేయాలి, మీరు మాట్లాడితే ఎదుట ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఇంప్రెస్ కావాలి, ఎట్లా అట్రాక్ట్ కావాలి, వాళ్ళకు అనేక రకమైన అవకేషన్స్ ఉంటాయి. సెల్ ఫోన్లో సోషల్ మీడియా వస్తుంటుంది, రకరకాల సౌండ్లు వస్తుంటాయి, చెప్ట్ వస్తుంటుంది. అయినప్పటికీ మనం మాట్లాడుతుంటే కేవలం శ్రోత మనని మాత్రమే ఎలా వినాలి అనే గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలామంది ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు. కానీ ఏం చెప్పాలి, ఎందుకు అవసరము, వక్తలు ఇప్పుడు భారతదేశానికి ఎందుకు అవసరం అని అంటే, భారతదేశం గొప్పతనం గురించి ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. భారతదేశాన్ని 500 సంవత్సరాల పాటు బానిసత్వంలో పెట్టి పాలించాలన్న ఒక కుయుక్తితోటి బ్రిటన్, అప్పుడున్నటువంటి బ్రిటన్ యొక్క క్వీన్ వాళ్ళొక పార్లమెంటు ఒక వ్యక్తిని భారతదేశానికి పంపించింది. స్టడీ చేయి అసలు భారతదేశాన్ని 500 సంవత్సరాల పాటు మనం ఎట్లా మన బానిసాలుగా పెట్టుకోవచ్చు, మన కాలనీగా ఎట్లా ఏర్పాటు చేసుకోవచ్చు, దాన్ని ఎట్లా రూల్ చేయొచ్చు, ఎట్లా ఎక్స్పార్ట్ చేయొచ్చు అనేటువంటి దానికోసం రీసెర్చ్ చేయడానికి ఒక వ్యక్తిని పంపించింది. ఆయన పేరు థామస్ బబింగ్టన్ మెకాలే. ఆయన భారతదేశంలో 14 సంవత్సరాలు ప్రవాసం చేశాడు, లెంత్ అండ్ బ్రెత్ చేశాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని తిరిగేసి స్టడీ చేసి 14 ఇయర్స్ తర్వాత ఆయన బ్రిటిష్ పార్లమెంట్కి వెళ్ళి ఒక నోట్ చదువుతాడు, ఆయన యొక్క రిపోర్ట్ చదువుతాడు. ఆయన ఏం చెప్తాడు అంటే, స్టార్టింగ్ పాయింట్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ఇండియా. ఐ హ్యావ్ నెవర్ ఎన్కౌంటర్డ్ ఎ బెగ్గర్. ఐ హ్యావ్ నెవర్ ఎన్కౌంటర్డ్ ఎ థీఫ్. భారతదేశంలో 14 సంవత్సరాలు నేను ప్రవాసం చేసి అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం తిరిగి అక్కడ ఉన్నటువంటి జీవన విధానము, జీవన శైలి, ఎడ్యుకేషన్ సిస్టము, వాళ్ళ ధర్మము, వాళ్ళ కల్చరు, వాళ్ళ ఎథిక్స్, మొరల్స్, వాళ్ళ యొక్క హిస్టరీ, ఇదంతా కూడా స్టడీ చేసిన. కానీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎక్కడ నేను ఒక బిచ్చగాన్ని చూడలేదు, ఒక దొంగని చూడలేదు. ఐ హ్యావ్ సీన్ సచ్ ఎ వెల్త్ ఇన్ ఇండియా దట్ రివర్స్ ఆఫ్ వెల్త్ ఫ్లో ఫ్రమ్ ఎవ్రీ హౌస్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. అంటే భారతదేశంలో ఎంత సంపద ఉందంటే ప్రతి ఇంటి నుంచి కూడా నదులు పారినట్టు సంపద పారుతుంటుంది. దే నెవర్ కౌంట్ దర్ వెల్త్, దే వే దేర్ వెల్త్ అన్నాడు. అంటే డబ్బులు లెక్క పెట్టేవాళ్ళు కాదట అప్పుడు ఆ సమయంలో డబ్బులను తూకం చేసేవారట, బరువును బట్టి ఎంత సంపద అనేది, అంటే అంత బంగారు ఉన్నాయన్నారు. వీళ్ళంతా ఏం చేస్తుంటే డబ్బును అంటే, దాన ధర్మాలకు, గుళ్ళకు, గురుకులాలకు, సమాజానికి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత అవసరమో అంతే డబ్బును పెట్టుకునేవారు. కాబట్టే మన దేవాలయాల్లో అంత నిధులు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో నిధులను కొల్లగొట్టడానికి గజనీవీలు, రకరకాల పోర్చుగీసు, వీళ్ళందరూ వచ్చి దోచుకొని పోయేవారు. ఇఫ్ యూ వాంట్ టు ఎన్స్లేవ్ దిస్ కంట్రీ ఫర్ 500 years, యూ హ్యావ్ టు బ్రేక్ ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పారు. వాట్ ఈస్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ అంటే, ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ భారతదేశానికి ఇంత విలువలు, ఇంత సంస్కృతి, సాంప్రదాయాలు, ఇంత ఎథిక్స్, ఇంత మొరల్స్, ఇంత ధర్మం పట్ల నిబద్ధత, దేశం పట్ల నిబద్ధత, ఇదంతా కాకుండా వాళ్ళ చరిత్ర, వాళ్ళ దేశము, వాళ్ళ భారతదేశం యొక్క వాళ్ళ గొప్పతనం పైన వాళ్ళకున్న స్వాభిమానాన్ని బ్రేక్ చేయాలి. అన్లెస్ యూ బ్రేక్ ద బ్యాక్ బోన్, యూ కాంట్ ఎన్స్లేవ్ దిస్ నేషన్ ఫర్ 500 years అని చెప్పినట్టు. 500 years అనేది మర్చిపోండి, ఇంకో 100 సంవత్సరాలు ప్రయత్నం చేసినా అన్నట్టు ఈ భారతదేశాన్ని ఎప్పటికీ మీరు బానిసగా చేసుకోలేరు. బానిసగా చేసుకోవాలంటే బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బ్రేక్ చేయాలని చెప్పి రిపోర్ట్ ఇస్తే, రాత్రికి రాత్రి ఒక చట్టం తీసుకొచ్చి 800 సంవత్సరాల పాటు ఈ భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి మొఘలాయులు, తురుష్కులు, ఎడారి మతం వాళ్ళు వచ్చి ఒక చేత్తో బైబుల్, ఒక చేత్తో ఖురాన్, ఒక చేత్తో కత్తిని తీసుకొచ్చి మడ్డలు, మానభంగాలు, దోపిడీలు చేయడం కాకుండా సంపదను కొలగొట్టే ప్రయత్నం చేసేది, కానీ ధర్మాన్ని ఎప్పుడు మార్చలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని మార్చలేకపోయారు, స్వాభిమానాన్ని ఎప్పుడు స్మాష్ చేయలేకపోయారు. కాబట్టి ప్రతిసారి దాడిపోయినప్పుడల్లా ఒక వీరుడు పోరాడము కంటిన్యూస్గా వార్ జరిగేది. కానీ బ్రిటిష్ వాడు తెలివితో ఆలోచించి ఏం చేసిందంటే చట్టం తీసుకొచ్చాడు, ఎడ్యుకేషన్ యాక్ట్.